ఎమ్మెల్యేలతో ఇజ్జత్ పోతుంది, నియోజకవర్గానికి నిధులు అడుగుతున్నారు, మా ఇంట్లో చుట్టూ పదే పదే వచ్చి తిరుగుతున్నారు. వాళ్ళకి మేమేం చెప్పలేకపోతున్నాం సార్, ఇక సీదా మీ దగ్గరికి పంపిస్తాం. మరి చెప్పడా ఎమ్మెల్యే నియోజకవర్గంలో 100 మాటలు చెప్తుడు. నేను గెలిస్తే ఆడ రోడ్డు వేపిస్తా, నేను గెలిస్తే నీళ్లు తెప్పిస్తా, నేను గెలిస్తే కరెంటు తెప్పిస్తా, 100 ముచ్చట్లు చెప్తే ఇవాళ నియోజకవర్గంలో ఉండరా సోషల్ మీడియా పోరగాళ్ళు? నూకుడు సార్ రోడ్డు పోతున్నావు కదా ఏమైపోయింది, సార్ ఏంది కరెంటు పెట్టిస్తున్నావు కదా ఏమైపోయింది అంటే మంత్రుల దగ్గరికి వస్తున్నారట. వాస్తవం అండి బాబు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేల పరిస్థితి ఎట్లుంటుందనంటే, ఒక్కసారి బయటికి పోతే గెలిచిన అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలకే నియోజకవర్గంలో చుక్కలు చూపిస్తారు సోషల్ మీడియా. మరి వచ్చి మంత్రులు అడుగుతారు కదా, జిల్లా మంత్రులు, సార్ ఎంతో కొంత ఇవ్వండి సార్, కనీసం ఓ 50 కోట్లు 100 కోట్లు ఇవ్వండి సార్ అని అంటే వాళ్ళు సమాధానాలు చెప్పలేకపోతున్నారు. ఇక డైరెక్ట్ మీ ఇంటికే పంపిస్తాం సార్, ముఖ్యమంత్రి గారి దగ్గరికి పంపిస్తాం, మా వల్ల అయితలేదు. ఎందుకంటే ఇవాళ కొద్దిగా మంచి చేస్తేనే కదా మళ్ళీ రేపు పొద్దుగాల సీట్ వస్తుంది, రేపు పొద్దుగాల గెలిచేటటువంటి ప్రయత్నం ఉంటుంది ఎమ్మెల్యే. ఈ 5 సంవత్సరాలు ఏం చేయకుంటుంటే మళ్ళీ గెలుస్తాడు, మళ్ళీ గెలవడు కదా. వాళ్ళ బాధ వాళ్ళకున్నది, ఎమ్మెల్యేల బాధ ఎమ్మెల్యేలకు ఉన్నది, మంత్రుల బాధ మంత్రులకు ఉన్నది, ముఖ్యమంత్రి గారి బాధ ముఖ్యమంత్రి గారికి ఉన్నది. మరి ఎవరు దీన్ని సాల్వ్ చేయాలి? ఏం అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఇగో ఇట్లా ప్రస్తుతం ముందుకు పోతా ఉన్నది.